Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. రాజా గారు, అతన్ని చూడండి, మీ సీట్లో కూర్చున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి అతనికి చెప్తాను, మీరు నజబ్గఢ్ రాజుగారని, ఆ సీట్ మీదని అతనితో చెప్తాను. ఆ అవసరం ఏం లేదు, నేను ఇక్కడే ఈ సీట్లోనే కూర్చుంటాను. నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. సార్, మీరు భోజనంలోకి ఏం తీసుకుంటారు? నాకు వేడివేడిగా సమోసాలు పట్టుకునండి. సారీ, సమోసాలు లేవు సార్. ఏమిటి ఏమంటున్నారు మీరు? సమోసాలే లేవా? నాకు సమోసాలే కావాలి, సమోసాలే కావాలి, అవి కూడా వేడివేడిగా కావాలి. సమోసాలు తీసుకురాలేదంటే మీ మీద కంప్లైంట్ ఇస్తాను, ఈ ఎయిర్లైన్స్ బంద్ చేయిస్తాను. మోటు, ఈ ఫ్లైట్ టికెట్ మనకు వచ్చింది ఒక లక్కీ డ్రాలోని మర్చిపోకు. దీంతో 2 రాత్రుళ్ళు 2 పగళ్ళు గోవాలో ఫ్రీగా ఉండొచ్చు. చూడు, అందుకే అనవసరంగా నకరాలు చేయకుండా వాళ్ళు ఫ్రీగా ఏమిస్తే అవి తినే. సమోసా లేకపోతే నేను గోవా కూడా రాను. నన్ను ఇక్కడే కిందకి దించేమని చెప్పు. సమోసాలు దొరికితే నాకు కూడా సంతోషంగానే ఉంటుంది. ఓ మై గాడ్, ఈయన నజబ్గఢ్ మహారాజు. సార్, ఆల్ఫా 1 సీట్ లో నజబ్గఢ్ మహారాజు ఉన్నారు. ఆయనకి సమోసాలు పెట్టలేదంటే ఎయిర్లైన్స్ బంద్ చేస్తానని బెదిరిస్తున్నారు. కింగ్ ఆఫ్ నజబ్గఢ్? అవును. ఆయన చాలా పవర్ఫుల్ వ్యక్తి తెలుసా? ఆల్ఫా, నేను చార్లీ టు ఆల్ఫా. ఐ నీడ్ సమోసాస్, లాట్ ఆఫ్ సమోసాస్. పైగా చాలా వేడిగా ఉండాలి. అలాగే వినండి, చాలా అర్జెంట్ గా కావాలి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మాకు సమోసాలు అందాలి. వేడిగా ఉండాలి, అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ ఫాస్ట్ డెలివరీ. వెయిట్, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఇదిగో తీసుకోండి, మీకోసం వేడివేడి సమోసా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఏమిటమ్మా ఈ చాకులు చెంచాలు దేనికి? ఈ ప్లేట్ ఇక్కడి నుంచి తీసేసి ఆ పెద్ద ప్లేట్ ఇక్కడ పెట్టండి. సమోసాలు. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నేను కూడా ఒక సమోసా తినొచ్చా? దయచేసి మీరు కూర్చోండి. ప్రస్తుతం మహారాజు గారు తింటున్నారు కదా. నేను ఈ ప్లేన్ ని హైజాక్ చేశాను. ప్లేన్ లో బాంబు ఉంది, దాని రిమోట్ నా దగ్గరుంది. కనిపించడం లేదా? మహారాజు గారు తింటున్నారు కదా, కాసేపు కూర్చోండి. నేను ప్లేన్ ని హైజాక్ చేశాను, అర్థం కావట్లేదా? మీరే అర్థం చేసుకోవడం లేదు. మిమ్మల్ని కూర్చోమని చెప్పానా లేదా? మహారాజు గారు తిన్న తర్వాత మీ ఇష్టమైనట్టు చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు విని తీరాల్సిందే. మహారాజు అతను కాదు, నేను. ఏంటి మరి ఈయనెవరు? ఎవరైనా కానివ్వండి, నన్ను చూసి ఎవరూ భయపడ్డం లేదేంటి? నేనేమి పిక్నిక్ కి రాలేదు, నేను ఒక టెర్రరిస్ట్ ని. నేను ఈ ప్లేన్ ని హైజాక్ చేశాను. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, అతని చేతిలో రిమోట్ తీసుకుని పారిపోదాం. బాయ్. హాయ్, ఆయా మోటు. ఇతను నా మిత్రుడు పతులు. నైస్ మీటింగ్ యూ. నేనేమి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రాలేదు. నా రిమోట్ ని నాకు ఇవ్వండి. ఆ రిమోట్ లో మ్యాగ్నెట్ ఉంది. మీరు దాన్ని ఎక్కడికి విసిరినా సరే అది తిరిగి వచ్చి ప్లేన్ కి అతుక్కుపోతుంది.
మీరు ఆ రిమోట్ ని నాకు ఇచ్చేయండి. మీరు గనక దానిలో ఉన్న ఎర్ర బటన్ నొక్కారంటే ప్లేన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఏ ఎర్ర బటను? ఇదేనా? ఈ మ్యూజిక్ ఎంత బాగుందో. అరే ఆ మ్యూజిక్ సంగతి పక్కన పెట్టు, ముందు ఆ ఆన్ చేసిన బటన్ ని ఆఫ్ చెయ్యి, లేదంటే ఈ ప్లేన్ బ్లాస్ట్ అయిపోతుంది. ఆ రిమోట్ ని నా చేతికి ఇచ్చేయండి. మోటు పొరపాటును కూడా చెయ్యి వదలకు. నాకు ఇంతవరకు అలాంటి ఆలోచన అయితే రాలేదు. పైన మంచి దేవుడా మమ్మల్ని కాపాడు. సారీ టెర్రరిస్ట్ పెద్దన్నయ్య, ఇప్పుడు నేను షేక్ హ్యాండ్ ఇవ్వలేను. చెయ్యి వదిలేనంటే గాల్లో గెంగరాలు తిరుగుతూ పోతాను. నేను షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రాలేదు, మిమ్మల్ని కాపాడడానికి వచ్చాను. నా రిమోట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య. థ్యాంక్ యూ టెర్రరిస్ట్ అన్నయ్య. ఏంటి థ్యాంక్ యూ? ప్లేన్ ని హైజాక్ చేసింది నేను, మీరు నన్ను భయపెడుతున్నారు. త్వరగా నా రిమోట్ ని నాకు ఇచ్చేయండి, లేదంటే ఒక షరతు మీద ఇస్తాం. ముందు బాంబు ఎక్కడుందో చూపించు. నాకు అసలు బాంబు లేదనిపిస్తుంది. నన్నెందుకు ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదు? రండి. ఐడియా సచ్చి. సార్, ఇందులో బాంబు ఉంది, పట్టుకోండి. దీన్ని బయటకు విసిరేయండి. బాంబా? ఏమంటున్నారు? యాహూ! బాంబు కింద పడిపోయింది, మనం బతికిపోయాం. కానీ ఒక దుర్వార్త, పైలట్ స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు ప్లేన్ నడిపే వాళ్ళు ఎవరు లేరు. వీల్లేదు, నన్ను కాపాడండి. హెల్ప్ మీ. నేను ఇప్పుడే పైవాడి దగ్గరికి వెళ్ళాలనుకోవడం లేదు. నన్ను కాపాడండి. అరే, నువ్వు బాంబుతోనే ప్లేన్ నడిపించాలనుకున్నావు. ఇప్పుడు బాంబు లేకుండా ప్లేన్ నడిపించలేవా? ఆ బాంబు నకిలీది, ఈ రిమోట్ కూడా నకిలీది. నేను నకిలీ వాడిని కాదు. ఏ కంప్లైంట్ అయినా ఇచ్చుకోండి, కాపాడండి ప్లీజ్. మమ్మీ, మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఈ టెర్రరిస్ట్ కూడా చాలా విశాలమైన హృదయం ఉన్నవాళ్ళ ఉన్నాడు. అరే, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏ మాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. నీకు గుర్తుందా, మనం ఒకసారి డాక్టర్ జట్కా గారి ఏరోప్లేన్ నడిపాం. పద, దీన్ని కూడా మనమే నడిపేద్దాం. ఏంటిది పైకి వెళ్తున్నావు? ఇలా వెళ్తే పైవాడి దగ్గరికే వెళ్ళాలి. కిందకి పోనివ్వండి, కిందకి పోనివ్వండి, కిందకి పోనివ్వండి. మమ్మీ, ఏంటి నడపడం? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలా వెళ్ళినా సరే పైవాడి దగ్గరికే వెళ్తా. నన్ను కాపాడండి. ఇప్పుడు చెయ్యి, ఫ్లైట్ హైజాక్. నీకు దమ్ము ఎక్కువ కదా. సారీ, ఇంకెప్పుడు చెయ్యను. ఈ ఒక్కసారికి కాపాడండి, కాపాడండి. ఇప్పుడు చూడు, ఈ ప్లేన్ ని నేను ఎలా డ్రైవ్ చేస్తాను. మోటు జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు వంకర్లు చెప్పకుండా తిన్నగా పోని. ఇది తుఫానుకు ముందుండే ప్రశాంతతలా ఉంది. ఏరోప్లేన్ కు ఉన్న 2 ఇంజన్లు పని చేయడం లేదు. సంతోషించు, ప్లేన్ ఇంకా తిన్నగా వెళుతూనే ఉంది. ఉష్, హర్ర్. అరే, తప్పుకోమంటున్నాను కదా, తప్పుకో. హర్ర్, తప్పుకో. నువ్వు ఆ పక్షి సంగతి వదిలేసి ప్లేన్ కంట్రోల్ చేయి మోటు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. ధన్యవాదాలు, మీకు నా ధన్యవాదాలు. హీరో, మీరే నా స్టార్. వై ఫియర్ వెన్ చింగమ్ ఈస్ హియర్? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్.
అయ్యమ్మా నేను మొట్టమొదటిసారి ఇటువంటి దృశ్యాన్ని చూస్తున్నాను. ఫ్లైట్ హైజాక్ అయ్యింది, క్రాష్ కూడా అయ్యింది, కానీ జనం మాత్రం చాలా సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. ఏం చేద్దాం సింగం గారు, కడుపు ఖాళీగా ఉంటే బుర్ర ఏమాత్రం పనిచేయదు. అందుకని ఇలా కడుపు నింపుకునే దారి వెతుక్కుంటున్నాం. Watch India's largest kids library only on Geo Hotstar. Download the app now.